అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో మరికొన్ని లీలల గురించి అయితే మనము విందాము. స్వామివారు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకొని ఉన్నారు. అలాంటి లీలల గురించి అయితే ఈ రోజున మనము విందాము. ముందుగా గ్రంథులైతే విందాము. నేను చెప్పేది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు తెలియజేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్రంథుల గురించి అయితే మనము విందాము. కవిగా రచయితగా శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు సుప్రసిద్ధులు. ప్రాచీన నవీన కవితారీతుల్లో సిద్ధహస్తులు. 1959 నుంచి 10 సంవత్సరాలు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ శేషేంద్ర శర్మ గారు సాహిత్యపరమైన అనేక రచనలు పద్య రూపంలో వ్రాశారు. వాటిని నేను ప్రచురించాను. పాఠకులు ఆసక్తితో చదివారు. సంస్కృతంలో శ్రీ హర్షుడు రచించిన నైషిధ కావ్యాన్ని నైషిధం దౌషధం అని ప్రసిద్ధగా చెప్పుకుంటారు. విద్వాంసులకు అది ఔషధం వంటిది. ఆ కావ్యంలో గ్రంథులుగా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నవి పండితులకు తెలుసు. నైషధాన్ని తెనిగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు. సంస్కృత నైషధానికి వాక్యం రాసిన మల్లీనాథ సూరి సైతము ఏ కారణం చేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టారు. పిమ్మటనైనా విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు. అంతంత మాత్రాన అవి కొరుకు పడేవి కావట. ఏమిటి? శ్రీహర్షుడే తన కావ్యంలో వాటిని గురించి ప్రతిజ్ఞాపూర్వకంగా ఇలా చెప్పుకున్నారు. గ్రంథిరహ క్వచిత్ కచిద్వపి విన్యాసి ప్రయత్నన్మయ ప్రాజ్ఞన్మన్యనా హఠేన పఠనాత్ మాస్మిన్ కలహ కేలతు శ్రద్ధార్థ గురు స్లధీకృత దృఢగ్రంథి సమాసాదయ త్యేతత్ కావ్యరసస్మో మజ్జన సుఖవ్యాస జ్ఞనం సజ్జన. ఈ గ్రంథంలో నేను అక్కడక్కడ కొన్ని క్లిష్టమైన మూడులను ప్రయత్నపూర్వకంగా కావాలని ప్రయోగించాను. తానే పండితుడని భావించుకునే మూఢుడు ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడడానికి ప్రయత్నించవద్దు. శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక. ఆత్మస్థుతి అయితే కావచ్చునేమో గాని ఏ మహాకవి అనగలడు ఆ మాట? ఒకనాడు శ్రీ శేషేంద్ర శర్మ గారు మా కార్యాలయానికి వచ్చారు. నాతో ఇలా ముచ్చటించారు. శ్రీహర్షుడు నైషిధం రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి. బహుశా 11వ శతాబ్ది మల్లీనాథ సూరి ప్రభృతులు దానికి వ్యాఖ్యాయాలు వెలయించి కూడా దీర్ఘకాలమైంది. శ్రీనాథుడు శృంగార నైషిధం రచించే శతాబ్దాలు దాటాయి. నైషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లీనాథ, నారాయణ, శేషరామచంద్ర, విశ్వేశ్వర భట్టాలలో ఏ ఒక్కరు గాని అందులోని గ్రంథుల జోలికి పోలేదు. శ్రీహర్షు చింతామణి మహామంత్రోపాసకుడు కావటం చేత ఆ ఉపాసనాల బలంతో అన్యులెవ్వరూ అర్థం చేసుకోవడానికి అలవిగాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు. ఆశ్చర్యంతోనే ఇలా అన్నాను. అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అంటారా శర్మగారు? శ్రీ శర్మగారు ఆ మాట నేనెనను, కానీ ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించరని ఆ పని నేను సాధించాను. మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు ప్రభకు ఇస్తాను. నేను అంతకన్నానా? ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడు చెయ్యి చేసుకొని ఆ కార్యం మీరు సాధించినప్పుడు దాని వెలుగులోకి తేవడం అంటే మించినదేముంటుంది? తప్పక మీరు రాయండి, నేను ప్రచురిస్తాను. శ్రీ శేషేంద్ర శర్మ గారి వ్యాసాలు వరుసగా ఆంధ్రప్రభలో వెలువడ్డవి. సాధారణంగా పత్రికా పాఠకులే కాక పండితులు కూడా చదివారు. వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు అడిగారు. అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథులు చిక్కు విప్పడానికి ప్రయత్నించినట్టు తాము చూడలేదని వారంతా అంగీకరించారు. 1968 శ్రీ
కామకోటి శంకరాచార్య స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేసి అక్కడే చాతుర్మ్యాసం జరిపారు. ఆ సందర్భంలో ఒక మిత్రుని వెంటబెట్టుకుని శ్రీ శేషేంద్ర శర్మ గారు స్వామి దర్శనం చేశారు. స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీ హర్షిని నైషధంలోని గ్రంథులపై ఓం ప్రథమంగా తాను వ్యాఖ్యానం రాశానని శ్రీ శర్మ గారు స్వామికి విన్నవించారు. అటు తర్వాత తాను అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివారణ చేసుకున్నారు. సెలవు పుచ్చుకుని శ్రీ శర్మగారు బయటికి వచ్చే లోపల స్వామి తాము కూర్చున్న చోటు నుండి లేవకుండానే ఒక పుస్తకం శ్రీ శర్మగారి చేతికిచ్చి ఆ పుస్తకంలో ఫలానా పేజీ తిప్పండి, అందులో ఏమన్నదో చదవండి అన్నారు. స్వామి చెప్పినట్లు చేశారు శర్మగారు. నైషిధంలోని గ్రంథులను గురించిన వివరణ ఈ పుస్తకంలో ఆ పుటనంలో ఉన్నది. విశేషం ఏంటంటే స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా తనకి వినిపించినది శ్రీ శేషేంద్ర శర్మ గారి. కొన్ని క్షణాలు నేను శర్మగారు మాటలడిగి మౌనంలో ఆశ్చర్యంలో మునిగిపోయాము. మౌనం ఎడతెగని సంభాషణ అంటారు రమణ మహర్షి. గ్రంథుల గురించి పూర్వము ఎవరు వ్యాఖ్యానించలేదని శ్రీ శేషేంద్రులు మొదట నాతో చెప్పిన స్వామివారు కా పుస్తకం చూపించిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియజేశారు. ఇది శ్రీ శర్మగారి సౌజన్యానికి నిరహంభావకు నిదర్శనం. పోతే అంతవరకు పండితులోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్న పళంగా ఎలా పరిష్కరించగలిగారు? ఆనాడు శేషేంద్ర శర్మ గారు తమ దర్శనానికి రానున్నారని స్వామికి ముందుగా తెలియదు. శ్రీహర్షుని గ్రంథులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు. ఆ పరిస్థితుల్లో గ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామి వద్ద సిద్ధంగా ఉండటం ఎలా సంభవించింది? ఎవరా గ్రంథుల ముడివిప్పిన మహాపండితుడు? ఈ ప్రశ్నలకు సమాధానం స్వామికే తెలియాలి. స్వామి సర్వజ్ఞతకు అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏమిటి? పోతన పద్యానికి మూలం. ఇలాంటిదే పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత మూల శ్లోకాన్ని ఒకానొక ఆభాణకం నుంచి త్రవితీసి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్య గారికి పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామమూర్తి గారికి స్వామి వినిపించారు. గజేంద్ర మోక్షం ఘట్టంలోనేదన్నమాట. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతమునార్దని వెక్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుహు కౌమోదకి శంఖచ క్రనికాయంబును నారదుండు ధ్వనికాంతుండు దావోచ్చరొయ్యన వైకుంఠపురంబునన్ గలుగు వారాబాల గోపాలమున్న అనే పద్యాన్ని రామమూర్తి గారు చదవగానే దానిని విని స్వామి ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదని అది పోతన కాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చునని అన్నారు. ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని దాన్ని శృతపరిచిండని పుట్టపర్తి వారు అభ్యర్థించారు స్వామిని. 1-2 నిమిషాలాగి స్వామి ఇలా చదివారు. లీలా లోలతమాం రమ మగణయన్ లీలా మనాలోకయన్ ముంచన్ కించ మహిం అహీశ్వరమయం ముంచున్ హఠాధ్వంచయన్ ఆకర్షన్ ద్విరరాజమశ్యంతి జవాత్ గ్రహాచ్చ సంరక్షితుం శ్రీ గోవింద ఉదిత్వరత్వర ఉదైత్ గ్రహాగ్రహత్తం గజం. ఈ శ్లోకం మొదటి ఉన్నట్లు పుట్టపర్తి వారికి రేణుగారికి తెలియని వారికి ఇంకెందరో. బౌద్ధులు పాషండులా స్వామివారు చెప్తూ ఉన్నారు. బౌద్ధులు మనం అనుకునే పాషాండులు కారు. శ్రీహర్షుడనే రాజు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిగాను 3 నాటకాలు చదివారు. ఒక గ్రంథారంభంలో శివుని, మరొక దానిలో విష్ణుని, ఇంకొక దానిలో బుద్ధుని స్తోత్రం చేసినాడు. బుద్ధుడు కేవలం పాషండుడే అయినట్లయితే ఆ రాజు శివకేశులతో పాటు బుద్ధుని ఎలా సూచిస్తాడు? బౌద్ధ మతస్థులందరూ కేవలం మన మత ధర్మాలకు విరుద్ధులని చెప్పరాదు. తర్వాత
జగద్గురు ప్రశస్తి గురించి అయితే విన్నాం. ద్వైతులు, అద్వైతులు, ఇతర మతస్థులు కూడా స్వామిచే ఉద్దీపులవుతూ ఉన్నారు. జగద్గురు తత్వం వీరు ఎందు పూర్తిగా సార్థకం. ప్రతి గ్రామాన స్వామి భక్తులు ఇంటింట స్వామి చిత్రపటం, కాంచీ పీఠాన్నే కాదు మన హృదయ పీఠాన్ని కూడా స్వామి అలంకరిస్తూ ఉన్నారు. నాయందే స్వామికి పరిపూర్ణ దయ అని ప్రతి శిష్యునికి అనిపిస్తుంది. తరగని దయ స్వామిది. అది సాక్షాత్తు పరమేశ్వరుని లక్షణమే కదా. తమ మహిమచే శిష్యుల కోరికలు తీర్చగల గురువులు ఎందరో ఉన్నారు. కానీ ఈ స్వామి వల్ల శిష్యులను పుణ్య మార్గంలో పెట్టగలవారు అరుదు. తర్వాత దేవుడు చేసిన పెళ్లి గురించి అయితే విందాం. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు తమ ఆశీస్సులు అర్థిస్తున్నాం. 1967 మే మాసంలో విజయవాడ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాసం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రార్థించాము. నేను నా భార్య కుమార్తె లక్ష్మిని వెంట పెట్టుకు వెళ్ళి అట్లా కూర్చోండి పిలుస్తా అన్నారు స్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తర్వాత స్వామి మమ్మల్ని రమ్మన్నారు. అది మామిడి పండ్ల కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు ఇన్ని అక్షింతలు లక్ష్మీ దోసిట్లో పోసి శుభం వెళ్ళి రండి అన్నారు. సంతోషంతో ఇంటికి వచ్చాము. పిండి వంటలతో పండగ చేసుకున్నాము. మా లక్ష్మి విజయవాడ మెరిసెట్ల కాలేజీలో 1 సంవత్సరం బిఏ పూర్తి చూస్తూ ఉన్నది. కాలేజీకి సెలవులు కావడం వల్ల రోజు స్నేహితురాళ్లతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చేస్తూ ఉండేది. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది. ఒక రోజు ఉయ్యూరు నుండి ఒక భక్తురాలు స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా లక్ష్మిని చూసింది. ఎవరమ్మాయిని, ఏం చదువుతున్నావు, నీకు వివాహం అయ్యిందా? ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగింది. కొన్నింటికి లక్ష్మి సమాధానం చెప్పింది, కొన్నింటికి మౌనం వహించింది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవులపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కు వెళదాం అనుకుంటూ ఉన్నాడు. హైదరాబాద్ లో అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతూ ఉన్నారు. జగద్గురువు సందర్శించి ఇల్లు చేరిన ఆ భక్తురాలు హైదరాబాద్ కు ఫోన్ చేసి తన కుమారులతో మాట్లాడింది. విజయవాడలో నిన్న శ్రీ శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్లి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురట, బిఏ చదువుతున్నది. మన వాడికి ఇంతవరకు చూసిన సంబంధాల్లో ఏది ఖాయం చేసుకోకపోతే ఈ అమ్మాయి సంగతి విచారించండి. నీలం రాజు వారట. మనసాకి అనుకుంటా. ఆ మరునాడు ఉదయం ఇంటి వద్ద నేను పేపరు చూసుకుంటూ ఉన్నాను. హైదరాబాద్ నుంచి 3 వ్యక్తులు వచ్చారు. మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివాహం చేసుకుని తిరిగి వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు. మిమ్మల్ని గురించి విన్నాము, మీతో వియమందామని కోరుతున్నాం అంటూ తనను గురించి, తన వంశ గౌరవాన్ని గురించి, తమ ఆస్తిపాసుల గురించి వివరాలు చెప్పారు. కాస్త అట్టహాసంగానే అంతవరకు మా లక్ష్మి వివాహము సంగతి ఎన్నడూ మేము యోచించలేదు. అయినా వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా అమ్మాయి చదువు ముగిసే వరకు పెళ్లి మాట తలపెట్టడం లేదు. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇదేదో మామూలు ధోరణిగా లేదు, దైవికంగా నెట్టుకొస్తున్నట్లు అనిపించింది. నిదానంగా సావకాశంగా మాట్లాడుదాము, మళ్ళా కలుద్దామన్నాను వారితో. ఒకరిద్దరు ఆప్తమిత్రులతో ఆలోచించాను. ఉయ్యూరులో వారి కుటుంబం మేము ఎరిగి ఉన్నాం. యోగ్యత గల సంబంధం ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన మనువులు దొరకడం అంత సులభం లేదు. ఒకటి అంటే ఒకటి ఉండదు. అన్ని అనుకూలంగా ఉన్న వేలకు వేలు కట్నాలు కుమ్మరించాలి. పైగా మనం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరగడానికి బదులు వారి అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కాదనకండి. ఎంత చదువులు చదివిన ఆడపిల్లకు మరీ అంత ఈడు మించడం కూడా మంచిది కాదు అంటూ సలహా ఇచ్చారు. కాస్త మెత్తబడ్డాను. ఉయ్యూరు వారితో ఇలా అన్నాను. మీతో బియ్యం అందడానికి మాకు ఇష్టమే గాని వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి. వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది.
వధువరుల జాతకాలు సరిపోవాలి. నేను ఇవ్వదలిచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నిటి మించి మా గురువులు శ్రీ కామకోటి స్వామి వారి అనుమతి నాకు లభించాలి. కాస్త రాయబారం జరిగిన తర్వాత ఉభయలకు అన్నింటిపై సమాధానం కుదిరింది. స్వామివారు ఇప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్లి స్వామిని సందర్శించి జరిగినదంతా సంగ్రహంగా విన్నవించారు. మా మౌన దీక్షలో ఉంటూనే మంత్రాక్షింతలు ప్రసాదించి వరదాభయహస్తంతో అనుమతించారు. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు. ఆదరాబాదాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గబగబా శుభలేఖలు వచ్చి వేయించాం. సన్నాహాలన్నీ త్వరగా జరుగుతున్నవి. అయినా ఒక సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉన్నది. తన పెళ్లి విషయము మా అమ్మడితో స్వయంగా నేను ప్రస్తావించలేదు. ఏమైనా యుక్త వయసు వచ్చిన ఆ బిడ్డ కదా, నేనేమి చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్న ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయడం భావ్యం కాదు. ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరపు వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా ఆమెతో ముచ్చటిస్తే, నాన్నగారు, నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదంటే మదనలో పడ్డాను. ఓ రోజు రాత్రి ఆలోచనలో చాలాసేపు నిద్ర పట్టలేదు. 12 దాటింది. కాస్త కునుకు పట్టింది. నాన్నగారు అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను నిద్రలేపింది. ఏమ్మా, ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు ఇలా వచ్చావు తల్లి? మాట తడబడుతూ ఇలా అన్నది. నాకు ఇప్పుడు వివాహం చేయడమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చెయ్యండి నన్ను అన్నది. అర్ధరాత్రి లక్ష్మి ఇలా వచ్చి నన్ను నిద్రలేపి తన అభిప్రాయం ఇలా తెలుపుతుందని ఎన్నడూ నేను ఊహించలేదు. మనస్సు నొచ్చుకోకుండా మా లక్ష్మికి ఎంత నచ్చజెప్పవలసి ఉందో, నా ఆంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకు తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయమైనవి. నా గుండెల మీద బరువు తొలగింది. పిచ్చి తల్లి, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎప్పుడైనా ఏ పని గాని నేను చేస్తానా? వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను. ఆ రాత్రి స్వామిని, నా ఇష్టదైవం రాముని తలుచుకుంటూ సుఖంగా నిద్రించాను. మా లక్ష్మి ఇలా వచ్చి అన్నడు నాతో మాట్లాడెరగదు. ఏ విషయమైనా తన తల్లి చేత చెప్పించేది. అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు, గురువు గారి వాణి. ఆ ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు. మిత్రులన్నిట సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్లి ముచ్చటగా జరిగింది. వేద విధులు, పండితులు, వధువరులు ఆశీర్వదించారు. తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయ్యింది. ఇదే ఒక లీలగా అనిపిస్తే అంతకంటే అద్భుతావహం. ఆ తరువాత వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలి అనుకున్న స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. తక్షణం కారులో వధువరులను వెంట పెట్టుకుని అక్కడికి బయలుదేరాను. ముక్తేశ్వరం చేరేసరికి అక్కడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్ కారు వేగం హెచ్చించాడు. స్వామి పల్లకీలో కూర్చున్నారు. బోయిన పల్లకీని భుజాల ఎత్తుకుని బయలుదేరుతున్నారు. గబగబాని పల్లకి వద్దకు నడిచాను. నమస్కారం చేసి అల్లుని అమ్మాయిని వెంట పెట్టుకొచ్చానన్నాను. ఆ మందహాసం చేశారు స్వామి. పల్లకి ఆపారు బోయిలు. అల్లుడు కూతురు స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షింతలు చేసి వరుడి ఉత్తరయంలో పోశారు. పల్లకి బయలుదేరింది. గోదావరి నదిగేసి నా మనోరథం ఈరేడింది. అన్ని సలక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము. మంచి రోజు చూసి వధువురిద్దరిలో ఇంగ్లాండ్కు పయనమైనారు. ఇంగ్లాండ్ చేరినట్లు కేబుల్ కూడా వచ్చింది. ఆ తరువాత అల్లుడి గారితో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయమైనప్పుడు పురోహితుడు నేర్చుకుని ఎన్ని రోజులు సంధ్య వార్చారో ఏమో గాని ఇంగ్లీష్ చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారు నాయకులు ధోరణిలో ఈయన గారు కూడా అటు తరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించిన తర్వాత విదేశాలు 2 వేళలా సంధ్య వార్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇంగ్లాండ్ లో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు. ఆ విధంగా సెలెక్ట్ అయిన వారిలో మాలుడు ఒకరు. స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకుని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటల అనుష్ఠానంలో
ఉంటారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో ప్రాచ్యుతులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవరో ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. స్వామి ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు, సృష్టికి ప్రతిష్ఠ చేస్తారు, విశేషించి మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడు అవుతాడు, నరుడు నారాయణ అవుతాడు. మత ప్రాధాన్యం స్వామి చెప్తూ ఉన్నారు. మతం ఒక్కటే ప్రజా సమూహాన్ని, దేశాన్ని కూడగట్టగలదు. ఏకాత్మభావం, ఏకధర్మం, వీని నుండి శాశ్వతమైన ఐక్యత పుట్టి వర్ధిల్లుతుంది. మానవేతి హాసాన్ని పరిశీలిస్తే మతం కంటే అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది. తర్వాత ఆ తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు అనే ఆ లీల గురించి మనము విందాము. కరుణాజలది కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైన వారు ఒక వింత అనుభవానికి లోనవుతారు. అది ఎంత ఆనందదాయకమో అంత ఆశ్చర్యకరం. అందుకు చక్కని ఉదాహరణలు 2 సంఘటనలు తాను కళ్ళారా చూసి ఆనందించి తన ఆనందాన్ని నాకు పంచించిన సహృదయులు, స్వామి భక్తులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికా వ్యవస్థకు మాజీ జనరల్ మేనేజర్ శ్రీ టి.కె. త్యాగరాజన్. తంజావూరు జిల్లా పేరాలం జంక్షన్ కు 3 మైళ్ళ దూరంలో విల్లుకూడి అనే గ్రామము ఉంది. 1949లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆ ఊళ్ళో 4 రోజులు మకాం చేశారు. ఆ ఊళ్ళో మా అక్కగారు ఉన్నారు. పాద పూజ చేయడానికి ఆమె స్వామి పాదులను తన ఇంటికి ఆహ్వానించి ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు వేసింది. స్వామి దర్శనం కోసం ఆ ఊరి వాళ్ళు, చుట్టుప్రక్కల గ్రామస్తులు, వందలాది ప్రజలు వచ్చారు. పూజ ముగించి భక్తులందరికీ స్వామి తీర్థం ఇస్తున్నారు. తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబాయి నుంచి వచ్చిన భార్యాభర్తలు 2 ఉన్నారు. ఆ రాత్రి వారు తిరిగి బొంబాయి పోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారితో పాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు. సుమారు 25 ఏండ్ల యువకుడు. దంపతులు ఇరువురు తీర్థం తీసుకున్నారు. కుమారుడు తీర్థం కోసం చేయి జాపాడు. నీవు నీ భార్యలిద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అన్నారు స్వామి. ఆ మాట విని తెల్లబోయాడు ఆ యువకుడు. దేనికో తటపటాయిస్తూ ఉన్నాడు. ఇంతలో పక్కగా నిలిచిన ఆడవాళ్ల వైపు నుంచి ఇంచుమించు 20 సంవత్సరాల ఒక యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తాను చేజాపింది. ఇద్దరు కలిసి తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం తీసుకుని అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా దూరంగా వెళ్లి నిలబడింది. స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి బొంబాయి వెళ్ళండని అనుజ్ఞ ఇచ్చారు. ఈ తరంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది. బొంబాయి నుంచి వచ్చిన తల్లిదండ్రులిద్దరికీ స్వామి తీర్థం ఇవ్వడం ఏమిటి? కుమారుడు రాగానే భార్యాభర్తలిద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అని ఆదేశించడం ఏమిటి? ఆ యువకుడి భార్య ఎక్కడి నుంచో ఊడిపడినట్టు వచ్చి తీర్థం పుచ్చుకొని తిరిగి దూరంగా వెళ్లి నిలబడడం ఏమిటి? నలుగురు కలిసి బొంబాయి వెళ్ళండి అని స్వామి వారిని ఆజ్ఞాపించడం ఏంటి? ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ. బొంబాయి నుంచి వచ్చిన ఆ పెద్ద మనిషిని సమీపించి ఆయనను అడిగాను, ఏమిటి ఈ వ్యవహారం అంతా అని. ఆయన కాస్త ముందు వెనకాడారు తమ ఉదంతం చెప్పడానికి. తరువాత బయట పెట్టాడు కదా, కట్నం విషయంలో ఏదో కొంత పేచీ ఉందని, ఆ కారణంగా 3 సంవత్సరాల నుంచి తన కొడుకు కోడలు కలిసి కాపురం చేయడం లేదని, తమ కోడలు అక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదని, తాము స్వామి దర్శన నిమిత్తం మయూరం నుంచి కారులో వచ్చామని, స్వామి ఆజ్ఞానుసరించి ఇక్కడికి కోడలను కూడా వెంట పెట్టుకుని బొంబాయికి వెళ్ళదలిచామని కథంతా వెళ్ళగక్కాడు. అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు. ఆ అమ్మాయిని అడిగాను, ఏమిటమ్మా నీ పరిస్థితి అని. భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. అంతటా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది, కట్నం విషయంలో వచ్చిన మనస్పర్ధల వల్ల 3 ఏళ్లుగా నా కూతురు నా దగ్గరే ఉంటుంది. స్వామితో మా అవస్థ చెప్పుకుంటే స్వామి ఏదైనా దారి చూపిస్తారని ఆశతో
మేము ఇక్కడికి వచ్చాం. అంతేనే గాని మా వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి ముందుగా మాకు తెలియదు. ఈ 3 ఏండ్ల నుంచి మాకు వారికి ఉత్తర పత్రికలు ఏమీ లేవు. ఇదంతా మాకు వింతగానే ఉంది. అంతా స్వామి దయ్య. బొంబాయి కుర్రాడు తీర్థం పుచ్చుకోవడానికి చేయి చూపినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి అని స్వామి సూచించడానికి ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్లు స్వామికి ఎట్లా తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. కోడలు కూడా వెంటబెట్టుకుని నలుగురు బొంబాయికి వెళ్ళండి అని స్వామి ఆదేశించారు కాబట్టి వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలతో చెప్పాడు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబాయి ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు అన్నది పిల్ల తల్లి. లేకపోతే పర్వాలేదు, అమ్మాయికి కావలసినంత బట్టలన్నీ మేము బొంబాయిలో కొంటాము అంటూ కోడలను వెంట పెట్టుకుని బయలుదేరారు బొంబాయి ఆసాములు. ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందము అడుగుతారు అని చెప్తూ ఉన్నారు. స్వామివారికి సర్వజ్ఞుడు, ఆయన తెలియదంటూ ఏముంటుందండి. స్వామివారు చెప్తూ ఉన్నారు, ఇతర ధర్మాల్ని వేదం నుంచే, ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించి చూస్తే అవి వేదాలతోనే కనిపిస్తాయి. ఇతర ధర్మ గ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటే పుట్టినట్లు చరిత్ర వల్ల తెలుస్తుంది. వేదాలు చెప్పని ధర్మము సత్యము లేవు. వేదం ఎప్పుడు పుట్టిందో మనం నిర్ణయించలేం. వేదాల కల నిర్ణయము చేయబోనడం నష్టజాతకాన్ని గుణించడం వంటిది అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక లీలైతే మనం విందాము. అమ్మతో చెప్పుకో నీ గోడు అదే అనే లీలైతే విందాం. స్వామి కంచి పొలిమేరలో ఉన్న శివస్థానం వద్ద మకాం చేస్తున్నప్పుడు తమిళం దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామి సందర్శించాడు. తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని, అయితే వరుడి తరపు వారు వరకట్నం కింద 13 కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారని ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నాడు. స్వామి, వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెళ్ళో 3 ముళ్ళు పడే అవకాశం లేదు అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. స్వామి అంటున్నారు, నేను సన్యాసిని, నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది? నా ఎదుట విలిపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి అమ్మ కామాక్షి దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో. నీ ఘోష విని ఆమె ఏమైనా కటాక్షించవచ్చు. సరే, అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగ్గా కూర్చుని ఆమెను ప్రార్థించాడు. కొంతసేపు అయింది. ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామి దర్శించడానికి శివస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి కుశల ప్రశ్న చేశారు. స్వామి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు లోపలికి జేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుల చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పళ్ళెల్లో పెట్టి స్వామికి సమర్పించారు. ఏమిటి ఆ పొట్లం అని అడిగారు స్వామివారు. అందులో కాస్త బంగారం ఉంది, దాన్ని తమకు సమర్పించుకుంటానంటున్నారు అన్నాడు సావుగారు. స్వామి, సన్యాసికి నాకెందుకు ఆ బంగారము? నన్నేమి చేసుకోమంటావు? సావుగారు అన్నాడు. స్వామి, మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది. దాన్ని మీ చిత్తం వచ్చినట్లు వినియోగించుకోండి. మీరు ఏం చేసినా నాకు సమ్మతమే. సరే, పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవించారు స్వామివారు. షావుగారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుంచి తిరిగి వచ్చాడు. స్వామి తాము సెలవిచ్చినట్లు అమ్మ దగ్గరికి వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను, ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటే స్వామి ముందు కూలబడ్డాడు. పక్కన బల్లపైన ఉన్న పళ్ళం చూపించి స్వామి ఇలా అన్నారు, ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉన్నది. ఆ పొట్లంలో ఏమున్నది? దాన్ని విప్పి చూడు. వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు పొట్లం విప్పి చూశాడు. స్వామి, ఏమున్నది ఆ పొట్లంలో? బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో, ఆ బంగారులు కాసులు ఉన్నవి స్వామి. స్వామి అన్నారు, ఎన్ని ఉన్నవి? లెక్కపెట్టు. బ్రాహ్మణుడు లెక్క వేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు. స్వామి, నీవెన్ని కాసులు కావాలన్నావు? బ్రాహ్మణుడు 13 స్వామి. స్వామి, సరే సరే, అవి తీసుకుని వెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో. బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిలపడ్డాడు. స్వామి అనుగ్రహిస్తే ఇలాంటి మా ఆనందానికి గురి అవుతూ ఉంటాం. ఆయనకి సాధ్యం కానిదంటూ ఏమున్నదండి.
గాంధీజీ అహింస గురించి చెప్తున్నారు. అపస్యాచరణీయమైన అహింస కూడా అన్ని ఎడల, అన్ని చోట్ల, అన్ని వేళలా పనికిరాదు. గాంధీజీ వంటి అహింసావరతుడు కూడా ఆబయ్యే బాధ విముక్తి కొరకు హింస అనుభవించవలసి వచ్చింది. తరువాత మనము సంస్కృతం చదివిన శాస్త్రి గారు నేను అని లీల గురించి మనము విందాం. దక్షిణ భారతదేశంలో మధురకు సమీపాన ఎలియత్తాన్ గుడి ఒక చిన్న గ్రామం. అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు. ఆ ఊళ్ళో ఇళ్ళన్ని దేవాలయాలు. ఆలయాల్లో అర్చన చేసే పూజారులను పరిచాలకులు తప్పితే ఆ గ్రామవాసులంటూ ఇతరులెవ్వరూ లేరు. ఆ గుళ్లను గోపురాలను కట్టించిన వారు ద్రవిడ దేశంలో నాటు కోటి సెట్లు, కోట్లకు పడగలెత్తిన కుబేర్లు. ఊళ్ళో మహోన్నతమైన ఆ ఆలయాలను, అలమాలిన ఆ లోగిళ్లను శెట్టియార్లు ఎందుకు నిర్మించారో, జనం లేకున్నా వాటిని ఎందుకు పోషిస్తూ ఉన్నారో అది వారి భక్తి శ్రద్ధకు నిదర్శనమే తప్ప కారణము ఊహించలేము. 1960 సంవత్సరంలో స్వామి ఆ ఊళ్ళో సుమారు 4 రోజులు మకాం చేశారు. స్వామి దర్శనం చేద్దామని నేను మెడ్రాసు నుంచి బయలుదేరాను. ఎగ్మూర్ స్టేషన్ నుంచి రాత్రి రైల్లో నా ప్రయాణం. ఆ రైల్లోని నాకు సుపరిచితుడైన శాస్త్రి గారు ఒకరు నాతో పాటు ప్రయాణం చేశారు. ఆ రాత్రి శ్రీ శాస్త్రి గారి సహవాస నాకెంతో సంతోషము కలిగించింది. ఆయన జగమెరిగిన పండితుడు. భాగవత రామాయణులు మొదలుకొని భగవద్గీతకు అన్నింటిని గురించి చక్కగా శ్రావ్యంగా ఉపసన్యసించగల విద్వాంసుడు. చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగల రాయన. ఇహ కాలక్షేపానికి కొరత ఏమిటి? ఎగ్మూర్ స్టేషన్ బండి బయలుదేరింది. ఉభయలం పక్క పక్కనే కూర్చుని స్వామివారి గురించే గాక సంగీతం, సాహిత్యము అనేక విషయాలను గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. వేదాంత చర్చల్లోకి దిగినప్పుడు శాస్త్రి గారు ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి సంస్కృత శ్లోకాలను గుప్పించేవారు. అవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యేవి కావు. శాస్త్రి గారి వల్ల చిన్నతనంలోని గీర్వాణం నేర్వని లోపం. నేను ఇలా అన్నాను, శాస్త్రి గారు, చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది ఈ ఇంగ్లీష్ చదువు మూలాన. అది మీకెట్లా అలవడుతుందిలేండి, దాన్ని మా బోట్లకు వదిలిపెట్టండి అన్నారు శాస్త్రి గారు తడుముకోకుండా. ఆయన గారు మాట పైకి సాధుగా కనిపించినా అందులో కొంత అవహేళన ధ్వనించకపోలేదు. నా మనస్సు చివుక్కుమన్నది. అయినా నేను బయటికి పొక్కలేదు. పొద్దుపోయే వరకు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఇద్దరం సుఖంగా నిద్రించాం. తెల్లవారింది. రైలు దిగి ఎలియత్తాన్ గుడికి వెళ్లే బస్సెక్కి 7 గంటలకల్లా ఆ ఊరు చేరాం. మూటా ముల్లే సత్రంలో పెట్టి త్వరగా స్నాన సంధ్యలు ముగించుకుని ఇద్దరు స్వామి దర్శనానికి బయలుదేరాం. పెద్ద సత్రం ముందు కోనేటి గట్టు పైన అనుష్ఠానం పూర్తి చేసుకుని సత్రంలోకి ప్రవేశించబోతున్నారు స్వామివారు. ఒంటి నిండా భస్వంతో, రుద్రాక్షమాలతో, దండ కమండాలతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఉభయలం సాష్టాంగ నమస్కారాలు చేసి మా రాకను తెలియజేస్తూ ఉన్నాం. ప్రసన్న వదనంతో స్వామివారు ఆశీర్వదించారు. సాయంత్రం చల్లబడ్డాక రండి అని సెలవిచ్చి సత్రంలోకి నడిచారు. అది మే నెల. ఎండ తీక్షణం చెప్పనక్కరలేదు. పొద్దెప్పుడు వాటాలుతుందా, మళ్ళా స్వామి దర్శనం ఎప్పుడా అని గడియలు లెక్క పెట్టుకుంటూ ఎక్కువ మంది చేరక ముందు దర్శనం చేసుకుందామనుకుని కాస్త ఎండ ఉండగానే స్వామి వారొకరున్న సత్రానికి బయలుదేరాం. లోపలికి ప్రవేశించిన స్వామి ఎక్కడా అని మఠం పరిచారకులను అడిగాం. పెరియవ్వ దొడ్డి వైపు బయట చెట్టు నీడను ఒంటరిగా కూర్చున్నారంటూ దారి చూపించారు. ఆరు బయట ఒక మూలను అలమాలిన పెద్ద వృక్ష మూలాన్ని ఆనుకొని నేల మీద కూర్చున్నారు. పిల్లవాళ్లు రబ్బరు బంతితో ఆడుకున్నట్లు ఒక చిన్న రాయిని చేత్తో ఎగరేస్తూ ఉన్నారు. సంపూర్ణ జ్ఞాన వైరాగ్య సంపన్నులు బ్రహ్మవేత్తులైన జగద్గురులేమిటి ఒంటరిగా రాళ్లతో ఆడుకోవడం ఏమిటి? జగన్ముక్తిని స్థితిని శంకర భగవత్పాదుల వారు వర్ణించారు. అది ఎలా అంటే, క్వచిత్ లారైస్తార్థం కరతలగతావై సహసితైః క్వచిత్తారుణ్యాలంకృత నవవధూభి సహరహరవన్ క్వచిత్ వృద్ధై స్థితాంకలిత హృదయైశ్చిత్ నిలన్ హృదయైచ్వాపి విలసన్ మునిర్వ్యామోహం భజతి గురుదీక్ష క్షతతమ. ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకొని వాటిని మ్రోగిస్తూ చప్పట్లు కొట్టడం, కిలకిలా నవ్వుతూ క్రీడల పరులైన బారులతో అలడం, మరొకప్పుడు అలంకృతులైన స్త్రీలతో చరిస్తూ
ఉండడం, ఇంకొకప్పుడు సంసారిక చింతాజాలంతో కుంగిపోయే ముసలి వాళ్లతో కలిసి విచారించడం, ఇన్ని విధాలాచరిస్తూ ఉన్న జీవన్ముక్తుడైన యతివరుడు జ్ఞానయోగ దీక్ష మహిమ వల్ల దేహతాదాత్మ్య భ్రాంతిని పొందడు. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మేమిద్దరం స్వామికి కనుచూపు మేరల్లోకి వెళ్ళాం. మమ్మల్ని చూచారు. స్వామి దగ్గరకు రండని చేత్తో సౌజ్ఞ చేశారు. ఉత్సాహంతో ముందుకు నడిచాం. పాదాభివందనం చేసి కూర్చున్నాం. ఎండగా ఉంది, అయినా పర్వాలేదు, సాయంకాలపు ఎండ అంటూ వృద్ధాతపహ అన్న పదాన్ని 2 సార్లు అన్నారు. పాదపురాణం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్టు. ఆ క్షణంలో చిన్నప్పటి శ్లోకం ఒకటి నాకు గుర్తుకు వచ్చింది. ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవరాదా అన్న యోచన ఏమాత్రం లేకుండా నేనేమిటి, సర్వజ్ఞులైన స్వామికి శ్లోకపాదం అందివ్వడమేమిటి అని ఔచిత్య విచారణ చేయకుండా ఈ క్రింది శ్లోకం చదివాను. వృద్ధార్క ఓమధుమాచ్చ బాలాశ్రీ నిర్మలోదకం రాత్రోక్షిరానన్న భుక్తిచ్చ ఆయుర్వృద్ధి దినే దినే. ఆహాహా అంటూ స్వామి ఆ శ్లోకము మొదటి పాదం అందుకున్నారు. ఇలా అడుగుతారు. అంతవరకు నాపైపే చూస్తూ ఉన్న శాస్త్రి గారి ముఖము వివరణమైంది. ఆయన గారు అలా ఎందుకైనారో నాకు అర్థం కాలేదు. స్వామి మాతో విడివిగాను ఉమ్మడిగాను అనేక విషయాలు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి కొడుకులా అడిగినట్లు మామ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంత సులభంగా స్వామి దర్శనం లభించినందుకు, అంత సావకాశంగా స్వామి మాతో మాట్లాడినందుకు మా అదృష్టాన్ని పొగుడుకుంటూ మళ్ళీ స్వామి ప్రణమిల్లి సెలవు పుచ్చుకుని బయలుదేరాం. బసకు వస్తున్నప్పుడు శాస్త్రి గారు నాతో, ఆవురా ఎంత నాటకం ఆడారండి, నాకు సంస్కృతం రాలేదంటూ రాత్రి నాతో అన్నారు కదా, ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించాలి అన్నారు విస్తుపోతూ. నేనేం నాటకం ఆడలేదు మహాశయ, అప్పటికప్పుడు నాకు ఆ శ్లోకము స్ఫురించింది. చప్పున చదివేశాను. ముందు వెనుకలు చూసుకోకుండా అన్న. ఎంత చెప్పినా ఆయన నా మాట నమ్మరు. తనంతట పన్నుతుని పక్కన పెట్టుకుని కేవలం ఇంగ్లీషు ముక్కలు నేర్చిన నేను స్వామికి సంస్కృత శ్లోకం అందివ్వడమా, తాను మౌనంగా ఉండిపోవడమా, ఇది ఆయనకు పట్టుకున్న బాధ. పురాణాన్ని పుక్కిటబట్టిన శ్రీ శాస్త్రి గారికి అంత సాధారణమైన ఆ శ్లోకం ఎందుకు స్ఫురించింది కాదు, అది నాకు ఎలా తట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం చెబితేనే గాని కథ కంచికి పోదు. ఇంగ్లీషు బళ్ళో నేనేవో 4 సంస్కృత మొక్కలు నేర్చుకున్నానన్న మాట వాస్తవమే. అయినా శబ్దమంజరిలో కొన్ని శబ్దాలు, హితోపదేశంలోని కొన్ని శ్లోకాలు వల్లించడంతో నా సంస్కృత భాషానికి స్వస్తి జరిగింది. ఎన్నడో నా 8వ ఏట మా మాతామహల ఊళ్ళో వీధి బడిలో చదువుతూ ఉండగా ఓ నాడు బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక అచ్చు కాగితం కనిపించింది. దానిలో కొన్ని శ్లోకాలున్నవి. అర్థంతో సహా నాకు సంస్కృతం వచ్చు అని మా వాళ్లకు నా గొప్పలు చెప్పుకోవడానికి ఆ కాగితంలోని 2 శ్లోకాలు బట్టి పెట్టాను. అవి ఆ 2: బాలార్క ప్రేద ధూమాచ వృద్ధశ్రీ పల్వలోదకం రాత్రో దధ్యన్న భుక్తిచ్చ ఆహుక్షీరం దినే దినే ఉద్ధార్క హోమ ధూమాచ బాలశ్రీ నిర్మలోదకం రాత్రో క్షీరాన్న భుక్తిచ్చ ఆయుర్వృద్ధి దినే దినే. గోచి పెట్టుకుని వీధి బళ్లల్లో చదువుకుంటున్న రోజుల్లో యథాలాపంగా నేర్చుకున్న ప్లై శ్లోకం ఏనాడు జీర్ణమైపోయినా ఆ 4 పంక్తులు 50 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు ఎలా జ్ఞాపకం వచ్చాయో ఊహకు అందని విషయం. ఎక్కడో అంతరాంతరాల్లో దాగి ఉన్న ఆ శ్లోకాన్ని ఎన్ని పొరల్లోంచో పైకి లాగిందెవరు? అంతేకాదు, అదే నీతి శాస్త్రంలో సాధారణ శ్లోకం కాకుండా ఏ పంచకావ్యాలలోనిదో, ఏ భారత భాగవతాలు అయినట్లయితే శాస్త్రి గారికి అవన్నీ కొట్టిన పిండి కావడం చేత అది వారికి కరతామలకం అయ్యేది. నేను మూగివాణ్ణి అయ్యేవాడిని. అందుకని శ్రీ శాస్త్రి గారి సంస్కృత పాండిత్యానికి ఎక్కడా అందుబాటులోనిది నా మిడిమిడి సంస్కృత జ్ఞానంతో నేను అందుకోజాలినది అయినా శ్లోకాన్ని సంస్కృత గర్భంలోంచి పైకి లాగాలి. దాన్ని నేను శాస్త్రి గారి ఎదుటనే చదివి నా పాండిత్యాన్ని ప్రదర్శించాలి. అబ్బో, సంస్కృతం మీకు ఎందుకులేండి అని అది మాకు వదిలేయండి అన్న శాస్త్రి గారి ఎత్తుపొడుపు మాటకు స్వామి నా చేతనే సమాధానము
చెప్పించాలి. అద్భుత సృష్టి. శ్రీ శంకర భగవత్పాదుల శిష్యుల విషయంలో ఇలాంటిదే ఒక కథ ప్రవచనంలో ఉన్నది. పాత్రుల తారతమ్యం మాట వదిలేస్తే ఆ కథ ఇక్కడ చక్కగా అతుకుతుంది. ఆదిశంకర శిష్యుల్లో గిరి అనే పేరు గల శిష్యుడు ఉండేవాడు. రోజు దేవుని పూజకు పుష్పం, బలం, బిల్వం వగైరా పూజ ద్రవ్యాన్ని సమకూర్చడం, గురువు గారి గుడ్డలు ఉతికిపెట్టి గురువుకు శుశ్రూష చేయడం, ఇలాంటి పనులు తాను నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పనులంతా చక్కగా చేసిన చదువులో ముద్దబ్బాయిగా కనిపించేవాడు. ఒకనాడు గురువు చేత పాఠం చెప్పించుకోవడానికి శిష్యులంతా సమావేశమయ్యారు. గురువు ఇంకా పాఠం మొదలు పెట్టలేదు. గిరి రాలేదని గురువు ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. శిష్యులలో గుసగుసలు బయలుదేరాయి. గిరి కోసం కాచుకోవాలా, అతడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అంటూ శిష్యులు తమలో తాము ఏమనుకుంటూ ఉన్నారో గురువు గారు కనిపెట్టారు. ఆనాడు వారు కాస్త గుణపాఠం నేర్చాలని తోచింది గురువు గారికి. ఇంతలో గిరి రానే వచ్చాడు. తోటక వృత్తాల్లో గురువుపై తాను రచించిన శ్లోకాలు పాడుకుంటూ ఆనందంతో నర్తనం చేస్తూ ఉన్నాడు. శిష్యులు ఆ శ్లోకాలను విన్నారు. పరవశుడై అతడు చేసిన నృత్యాన్ని చూశారు. తాము అనుకున్నట్లు గిరి మొద్దబ్బాయి కాదని గ్రహించారు, సిగ్గుపడ్డారు. ఆసుగా ఆయన ఆనాడు ఆయన చెప్పిన శ్లోకాల్లో మచ్చుకు ఒకటి: విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపినిషత్ కథితార్థ నిధే హృదయే కలయే నిమలం చరణం భవశంకర దేశికమే శరణం. భగవత్పాదులు చెప్తూ ఉన్నారు. పరమాచార్య స్వామి వారు హరిహరాభేదం. తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, భక్తి, సుబ్రహ్మణ్యేశ్వరుల అంశాలు 4 ఇమిడి ఉన్నాయి. బాలాజీ అనే పేరు బాలసుబ్రహ్మణ్యము నాకు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగావరణాలు, బిల్వపత్ర పూజ శివస్వరూపాన్ని సాక్ష్యాలు. శంఖచక్ర కిరీటాదులు శ్రీ మహావిష్ణువు చిహ్నాలు. వెలుపల ప్రాకారంలో సింహశలపం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్యములు సమన్వయ మూర్తి. ఆ విధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివకేశవాది భేదాలు ఆదిలో లేవు. తర్వాత జగద్గురు ప్రశస్తి గురించి అయితే విన్నాం. స్వామి శిష్యులు భాగ్యమేమో గాని వారి ఊరిని, వారి కుటుంబాన్ని అంతను ఆ మహనీయుల ఎన్నడూ మరువరు. ఈ స్వామి సాన్నిధ్య భాగం వల్ల అనేకులు నాస్తిక్యం వదిలిపెట్టి ధన్యులైనారు. ధనికులపై హెచ్చు ఆదరం గాని, పేదవారిపై ఉదాసీనత గాని స్వామి చూపరు. పరమేశ్వరుని వల్లే భక్తుల భావాన్ని ప్రధానంగా పాటిస్తారు. సన్నిధికి రాజాలక దూరం నుండి దర్శనానికి పరితపించే భక్తులు స్వామి అనుగ్రహాన్ని దూరం నుంచే పొందగలరు. ఈ విధంగా మనము పరమాచార్య స్వామివారి, కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో అనుభవాలు కొన్ని అయితే విన్నాం కదా. తర్వాత ఆయన చేసిన లీలలు అయితే విని ఉన్నాం కదా. ఇంకా లీలలు తర్వాత భక్తుల అనుభవాల గురించి ఇంకా మనం విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వహం. శివాయ గురువే నమః. ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.